దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. ఈ లోకంలో 4 శక్తులు ఉన్నాయి. ఆ శక్తులలో మొట్టమొదటి శక్తి ఏదంటే సంఖ్యాకాండం 32:23 పాపమును శక్తి, నీ పాపము నిన్ను పట్టుకొనును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదరుల పాపం అనగానేమి? 1 యోహాను 3:14 ప్రకారం మరి ఏమైంది? 1 యోహాను 3:2 ఆజ్ఞాతికమే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం. సకల విధములైన దుర్నీతి పాపము అనే దేవుని వాక్యం రాయబడింది. రోమపత్రిక 4:23 కూడా మరి పాపము అనేది మరి దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రోమపత్రిక 4:23 దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. పాపాన్ని గురించి దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఏమంటే మరి అది అతనికి నీతిగా ఎంచబడిన దాని నిమిత్తం కాదు, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మృతులలో నుండి లేచెను అని దేవుని వాక్యంలో రాయబడింది. 14:23 మరి రోమపత్రిక 14:23 ఈ విధంగా రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అనుమానించు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపమగును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇంకా సహోదర యాకోబు రాసిన పత్రికలో 4:17 దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4:17 విధంగా దేవుని వాక్యం రాయబడింది. ఏమని రాయబడిందంటే 4:17 కాబట్టి మేలైనది చేయక నెరిగి అలాగు చేయువానికి పాపం కలుగును. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే సామెతల గ్రంథం 24:9 కూడా ఈ పాపాన్ని గురించి రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. పాపం 24 మరి సామెతల గ్రంథం 24:9 దేవుని వాక్యంలో రాయబడింది. 24:9 ఏం రాయబడిందంటే మూర్ఖుని యోచన పాపము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి ఆదికాండం 4:7 సత్క్రియలు చేయకుండా ఉన్నట్టే పాపం అని దేవుని వాక్యం రాయి. కాబట్టి సోదర నీవు నేను ఈ పాపం నుండి విముక్తి పొందాలంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకండి భూలోకానికి వచ్చే కలువరి శిలువలో బలి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కాబట్టి యేసు ప్రభువా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో అటు వారిని యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచునని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు ఈ శ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందుదురు. దేవుడి వాక్యం దీవించుగాక.